క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అది రివర్స్ కొడుతూ ఉంటుంది. అంటే అది వాళ్ళ పైన పడకపోవడం, వాళ్ళకి తగలకపోవడం ఇదంతా మనం చూస్తుంటాం. ఇప్పుడు ఒక పర్సన్ కోసం చేసినప్పుడు ఆ మనిషికి ఏమీ కాదు. మరి ఆ క్షుద్ర పూజ ఎవరికి తగులుతుందంటారు? వాస్తవానికి తల్లి కొన్నిటికి వికటిస్తాయి. అన్నిట్లో అంతా మనకే తెలుసు అని అనుకోకూడదు. కొన్ని వికటించినప్పుడు ఎదురు దెబ్బ తగులుతుంది. ఎదురు దెబ్బ తగిలినప్పుడు కూడా దాన్ని జీర్ణించుకునే శక్తి కూడా ఉండాలి మన దగ్గర. అన్ని విద్యలు కంటిన్యూ చేసేవాడికే వికటించుకునే శక్తి ఉంటుంది. దానికి సంబంధించి 1 గంట పాటు 2 గంటల పాటు ఏ జీవికైనా వికటించినప్పుడు ఆ 2 గంటలు ఆ సమస్యకు గురవుతాడు. మళ్ళీ తర్వాత ఆ సమస్యని సరిచేసి వాళ్ళకి ఆ శుద్రాన్ని, తంత్రాన్ని, మంత్రాన్ని, యంత్రాన్ని అన్నిటిని బంధన చేయొచ్చు. అన్నిటిని బంధన చేసి మళ్ళీ వాళ్ళు యథాస్థితిగా మళ్ళీ నడవడి చేసి వాళ్ళలో ఉండవలసిన సమస్యని మొత్తాన్ని పరిశీలించి మనం కుదురుపాటు చేయొచ్చు. వాటికి సంబంధించి సరి చేయొచ్చు. అర్థమైందా తల్లి? వీటికి సంబంధించి శుద్రం అనేది ఒక రకంగా ఉండదు. తాంత్రికంలో కానీ, త్రిదండిలో కానీ, మంత్ర దిర్బంధంలో కానీ, శాతపడి కానీ వీటికి సంబంధించిన పూజలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధం. ఒక్కొక్క దానికి పొంతన ఉండదు. వీటికి సంబంధించినది కాకపోయినా యంత్రంతో చేయొచ్చు, చెట్టు క్రియతో చేయొచ్చు. బంధంలో చాలా రకాలుగా ఉంటాయి. వీటికి సంబంధించిన అన్నిటినీ బంధన చేసి మనం నిర్బంధంలో పెట్టుకోవచ్చు. ఇది ముఖ్యమైన అంశం. ఏంటంటే ముఖ్యంగా మంత్రానికి గురైన వాళ్ళని మనం బయటికి తెచ్చే పనే మనం చేస్తాం. ఎవరైతే శుద్రానికి గురయ్యారు, ఎవరు తంత్రానికి గురయ్యారు, కొంతమంది ఏ విధమైన సమస్యకి బానిస ఇబ్బంది పడుతున్నారు అనేది మనం సరిచూసుకొని ముందు సమస్యని తెలుసుకోవాలి. ఆ సమస్య ఎంత లోతులో ఉందో తెలుసుకోవాలి. తెలుసుకున్నాకనే దాంట్లోకి దిగాలి. అది తెలుసుకున్నాకనే దాంట్లోకి దిగి ఆ సమస్యని పూర్తిగా మనం సరి చేసుకుంటూ రావచ్చు.